మన ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరును పరిశుద్ధులై ఉండుడి. అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, నా మాట వినండి. పరిగెత్తుకుని కర్ర దగ్గరకు రావద్దు. కర్ర దగ్గర ఏమీ లేదు, నా చేతులు అసలు లేవు, నా చేతులు ఏమీ లేదు, మీ భ్రమే. ఆయన మీరు ఎంత దూరంలో ఉన్నా సరే ఆయన చెయ్యి కొరచ కాలేదు. దేవుని లేఖనాన్ని నమ్మండి, ఆయన చెయ్యి కొరచ కాలేదు. ఆయన మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గరికి ఆయన చెయ్యి చాపుతాడు. మీరు ఉన్న చోటే మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను పాపిని ప్రభువా, నీ ఆఖరి రక్తపు బొట్టు కూడా కార్చావని తెలిసింది. ఇదిగో నీ రక్తంతో నన్ను కడుగు. నేను చదివే పుస్తకాలు కానివ్వండి, నేను చేసే ఫోన్లే కానివ్వండి, నీచమైన ఫోన్ కాల్స్, దరిద్రపు ఫోన్లన్నీ చేస్తుంటాను. పిచ్చ పిచ్చ వాగుళ్ళంతా వాగుతుంటాను. నా తల్లిదండ్రులు ఉన్నారన్న భయం లేకుండా నా వయస్సు వరవడిలో పడి జీవితాన్ని నా చేతులారా నేను నాశనం చేసుకుంటున్నాను. ప్రభువా, నీవు పరిశుద్ధునివి, నీవు నన్ను పరిశుద్ధ పరచగలిగిన వాడివి గనుక నీ దగ్గర నేర్చుకున్నట్టుగా ఆశిస్తున్నాను. ప్రభువా, నన్ను ఊపిలో నుంచి లేపి గొర్రె పిల్లవలే భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నావు. మళ్ళా నన్ను పడిపోనీయకుండా కాపాడగల శక్తి గల దేవుడివి. నన్ను దించితే నేను ఎటో వెళ్ళిపోతానని నీ కృప చేత నా కాళ్ళు పట్టుకొని నీ భుజాల మీద నన్ను నడిపిస్తూ ఉన్నావు. కబాబా షాదాబాద్ షారాబాబా కమాకతి షెచెలి బాబాదాబాతి ఆదాబాద్. Oh God, how wonderful you are, how marvelous. Hallelujah, hallelujah. Rashadana baba kamati. నీవు కనికర స్వరూపుడివి, నీవు దయా దాక్షణ్యాలు కలిగిన వాడివి, నీవు సత్యవంతుడివి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని నీవు పరిశుద్ధత కలిగిన వాడివి. నీ వాగ్దానములు అవునని ఆమెనని క్రియాపూర్వకంగా మా జీవితంలో మాట ఇచ్చి మార్చుకోలేదు. నెరవేర్చే శక్తి గల వాడివి. అందరూ ప్రార్థించండి, కనీసం నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభువా, నేను ఊపిలోకి వెళ్ళిపోతున్నాను, ముళ్ళలో పడిపోతున్నాను, లోయలో పడిపోయాను, దొంగ ఊపిలో చిక్కుకున్నాను. నీ కనికరం చేత అయ్యా నన్ను లేపు. ఆయన దిగి వస్తున్నాడు, గొర్రెల్ని కాచుకుంటున్నాడు, గొర్రెల్ని కాచుకుంటున్నాడు. యవనస్తులారా, యవనేచ్ఛలో పడి శాపముగా మీ జీవితాన్ని మార్చుకోకండి. గమ్యము తెలియకుండా, చిన్న పెద్ద లేకుండా, తల్లిదండ్రుల గౌరవం లేకుండా, మనస్సు వచ్చినట్లు ఉద్రేకాల మధ్యలో నీకు జీవితాన్ని శాపంగా మార్చుకోకు. నీవే కనికర స్వరూపమైన యేసుక్రీస్తు నీ కొరకు దిగి వచ్చిన రాత్రి ఆయన నిన్ను విడిపించుటకు, ఆయన నిన్ను ఎత్తుకొనుటకు, ఆయన భుజాల మీద మోయుటకు, మళ్ళా నిన్ను ఊపిలో పడకుండా ఆయన కృప చేత కాపాడుటకు ఆయన దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. ఆయన దీర్ఘ శాంతము, ఆయన దీర్ఘ శాంతము నీ కొరకు కనిపిస్తుంది. ఆయన కోపించినట్లయితే నీ బ్రతుకు ఇప్పటికే ఏమైపోయేది. ఆయన నీ మీద కోపాన్ని చూపక, ఆయన కోపించుటకు ఆలస్యం చేయబడై ఆయన దీర్ఘ శాంతమనే ఆ స్వభావాన్ని నీ దగ్గర ప్రతిబింబిస్తున్నాడు. ఆయన చేయి వదులుంటే, ఆయన నీ మీద కోపపడి చేయి వదులుంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు. ఆయన పరిశుద్ధతలో ప్రతి కోణము
నీ జీవితంలో నువ్వు అవలంబించాలని కోరుకుంటున్నాడు. దీర్ఘశాంతము మనం ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఉన్న సుగుణం మరి నీ జీవితంలో చీటికి మాట కోప్పడి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ మూర్ఖత్వం చేత ద్వేషాన్ని, పగని, ఈర్ష్యని గుండెల్లో దాచుకుని నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. పగ, ఈర్ష్య, కోర్టు తగాదాలు, వాయిదాల చుట్టూ తిరగడం, శాపం, పగ తీర్చుకునే గుణాలు నీ జీవితాన్ని వేధిస్తున్న సంగతి వాస్తవం. అందరూ పశ్చాత్తాప్తులు అవ్వండి. నేను ఎంగిలి ఇస్తళ్ళు పడిన చెత్త కుండల దగ్గర ఉన్నవాడిని. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. ఆ పరిశుద్ధాత్మకు తెలుసు, మాట్లాడుతున్న యేసుకి తెలుసు. నీ స్థితి ఏమిటో ఒకసారి ఈ రాత్రి ఆలోచించు. హృదయాన్ని కఠినించేసుకోకు. ఆయన కనికరాన్ని తోసిపుచ్చుకో, ఆయన కృపను తోసిపుచ్చుకో, ఆయన తనకి దూరము కాకు. ఆయన దీర్ఘశాంతం ఇంకనూ నీ కొరకై కనిపెడుతుంది. ఆయన సత్యము అనుసరించు ప్రజల్ని ఆయన సన్నిధికి చేర్చుకునేవాడు, ఆయన సత్యాన్ని ప్రదర్శించినవాడు. నీకు ఆయన కృప అనుగ్రహిస్తానంటే ఇక ఆ మాటని మార్చుకోడు, కృప అనుగ్రహించి తీరుతాడు. నీవు పడిపోవు. ఆయన చేతికి అప్పగించుకున్న వాళ్ళు ఎవరూ పడిపోలేదు. మనుషుల్ని ఆశ్రయించి, డబ్బును ఆశ్రయించి, పదవుల మధ్యలో పదవి వ్యామోహాలతో, ధనాపేక్షతో ఉన్న వాళ్ళందరూ పడిపోతూనే వస్తున్నారు. ఆయన ముఖాన్ని చూసిన వాడు ఎవరు సిగ్గుపడలేదు. ఒక్క క్షణం నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. అంతా కళ్ళు మూయండి. ఆయన ఆశపడుతుంది, ఆశిస్తుంది నీ జీవితంలో